హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ చాప్టర్ 2లోని టెస్ట్ టైప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో టోటల్ చాలా టెస్ట్ టైప్స్ అనేవి ఉన్నాయి, కానీ ఈ చాప్టర్లో మనకి ఐఎస్టీక్యూబీ అనేది 4 టెస్ట్ టైప్స్ మెన్షన్ చేశారన్నమాట. సో అవి ఏంటంటే ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఫస్ట్గా ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫీచర్ యొక్క మెయిన్ ఫంక్షన్ టెస్ట్ చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కార్లో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది కదా, అందులో మీడియా ప్లేయర్ ఏముంటుంది. మీడియా ప్లేయర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సాంగ్స్ రావాలి. మనం ఏమన్నా సాంగ్స్ ప్లే చేస్తే సాంగ్స్ రావాలి, సాంగ్స్ ప్లే అవ్వాలి. మనకి ఏమన్నా ఒక పాట నచ్చితే దాన్ని స్టోర్ చేసుకోవాలి. ప్రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఫేవరెట్స్ లిస్ట్లోకి యాడ్ అవ్వాలి. సో అది ఒక ఫంక్షను. అదే నావిగేషన్ తీసుకుంటే నావిగేషన్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనం ఏమన్నా రూట్ సెట్ చేసినప్పుడు ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి రూట్ అనేది సెట్ అయ్యి అది ఎంత టైంలో వెళ్తాం, అక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎన్ని చూపించాలి. సో ఇది ఫంక్షన్ అనమాట, ఫంక్షనాలిటీ. సో దీన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సెకండ్ది వచ్చేసి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఫంక్షనల్కి సంబంధం లేకుండా ఉండేది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. సో ఈ నాన్ ఫంక్షన్ టెస్టింగ్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నావిగేషన్లో ఒక రూట్ అనేది మనం సెట్ చేస్తున్నాం అనమాట. ఒక రూట్ సెట్ చేస్తే అది ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ రూట్ అనేది, అంటే ఇమీడియట్గా ఒక వితిన్ సెకండ్స్లో, ఒక 5 సెకండ్స్లోపే మనకు రూట్ చూపించేస్తుందా, లేదంటే 2 మినిట్స్ చూపిస్తుందా, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. ఫంక్షన్కి సంబంధించిన కాబట్టి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత బాగా, అది కనుక 5 నిమిషాలు తీసుకుంటే అది అంత బాగా పర్ఫామ్ చేస్తుందని ఏమని చెప్తాను చెప్పండి. మనకి మామూలుగా రూట్ పెడితే దాదాపు ఎమ్మటినే వితిన్ 10 సెకండ్స్లో అది చూపించాలన్నమాట. సో దాన్ని పర్ఫార్మెన్స్ వస్తాయి అనమాట. దాన్ని ఈ పర్ఫార్మెన్స్ని ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెప్పేదే ఇది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. ఈ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ఇది ఒకటే కాదనమాట, నాన్ ఫంక్షనల్ కింద ఇంకా చాలా వస్తాయి. కంపాటబిలిటీ వస్తుంది, యూజబిలిటీ వస్తుంది, మెయింటైనబిలిటీ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, రిలయబిలిటీ వస్తుంది. సో ఇది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ని స్పెసిఫికేషన్ బేస్డ్ టెస్టింగ్ అని కూడా అంటారన్నమాట. దీని ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం, నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది లేదా, మధ్యలో ఏం జరుగుతుందో అంత సంబంధం లేదనమాట. జస్ట్ నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి. దీనికి ఇంటర్నల్ స్ట్రక్చర్కి ఎటువంటి సంబంధం లేదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఒక రూట్ పెట్టాను, ఇక్కడ నేను ప్రజెంట్ నా కార్ ఎక్కడ ఉంది, తర్వాత నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ నుంచి బెంగళూరుకి సెర్చ్ కొట్టి రూట్ పెట్టాను అనమాట. అది రూట్ క్యాలిక్యులేట్ చేసిందా లేదా అది కావాలి. దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారనమాట. ఆ రూట్ క్యాలిక్యులేట్ చేయడానికి లోపల ఎన్ని తెప్పలు పడుతుంది, ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, ఏం జరుగుతుంది, కోడ్లు అంత సంబంధం లేదు. సో దీన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారనమాట. వైట్ బాక్స్ టెస్టింగ్ని స్ట్రక్చర్ బేస్డ్ టెస్టింగ్ అంటారనమాట. దీంట్లో ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇందాక చెప్పాం కదా, మనకి స్ట్రక్చర్ కోడ్కి సంబంధించినంత జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రూట్ క్యాలిక్యులేషన్లో లోపల ఎంత క్యాలిక్యులేషన్ జరుగుతుంది, కోడ్లో ఎన్ని ప్రీ కండిషన్లు సాటిస్ఫై అయితే మనకు ఆ రూట్ వస్తుంది, ఇదంతా వైట్ బాక్స్ టెస్టింగ్ కింద వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అన్న స్పెసిఫికేషన్ బేస్డ్ టెస్టింగ్ అన్న ఒకటే, వైట్ బాక్స్ టెస్టింగ్ అన్న స్ట్రక్చర్ బేస్డ్ టెస్టింగ్ అన్న ఒకటే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.